పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వసలదేవి గ్రామంలో పోస్టాఫీసులో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇక్కడి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఆర్ఎన్డివి ప్రసాద్ ఖాతాదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని సుమారు 30 లక్షల రూపాయల మేర నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే వారి పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సుకన్య సమృద్ధి యోజన పథకాల నుంచి నిధులను నిందితుడు పక్కదారి పట్టించాడు. చాలా మంది అమాయక ఖాతాదారుల వద్ద నుంచి నగదు వసూలు చేసి వారి పాస్బుక్లను తన వద్దే ఉంచుకొని డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయకుండా సొమ్మును కాజేశాడు. మరికొందరి ఖాతాలో నగదు వేయమని ఇచ్చిన సొమ్మును సైతం కాజేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుతున్నాం సార్, ఇది మాకు చాలా 15 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. మాకు బుక్లో రాసేసి మాకు స్టాంపింగ్ వేసేసి బుక్లో అతని దగ్గర ఉంచేస్తున్నామండి. కట్టేస్తున్నాం, మీ దగ్గర ఉంటున్నామని చెప్పేసానంటే మాకు 3 రోజుల కిందట అలాగా స్కామ్ జరిగిందని చెప్పేసి అనేది తెలిసిందండి. తెలిసిన దాకుండి మేము సీతారాంపురం వెళ్ళి హెడ్ ఆఫీస్లో పట్టాలు పట్టుకెళ్ళి చెక్ చేయించుకున్న దాకుండా మీకు లేదమ్మా 3 సంవత్సరాల నుంచి స్టాంపింగ్లో రావట్లేదు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పోస్టాఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తమ కష్టార్జితం తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తపాలా శాఖ ఉన్నతాధికారులు పసలదేవి పోస్టాఫీస్కు చేరుకొని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాధితులందరి పాస్బుక్లను సేకరించి సాఫ్ట్వేర్లోని వివరాలతో సరిపోలుస్తున్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే ఇండియా పోస్ట్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణను వేగవంతం చేశామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. తమ సొమ్ము తిరిగి వస్తుందో రాదోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మీకు చూసుకోండి అయితేనే అని చెప్పేసి అన్నారండి. దానికి మీకు గవర్నమెంట్ తరఫు నుంచి మాకు సహాయ సహకారాలు అందించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వేసుకుంటున్నాను, ఇలాగ వేసుకుంటాం అవసరం అయితే తెచ్చుకుంటాం కూడా వాడుతున్నాను. అప్పుడు 3 సంవత్సరాల నుంచి 50,000 అట్టుకెళ్ళి ఇలా తీసేస్తారని సిటీ చేయమని ఇచ్చాను. ఏదో చేస్తారని నమ్మకంగా అనుకుంటే చేసేసి బుక్ ఇచ్చేసాడు అంతే. అమౌంట్ వేసి 50,000 మరి స్టాంప్ వేసి ఇచ్చేసాడు అంతే. బుక్ ఏదో దాచుకుంటున్నాను ఇప్పుడుగానే ఏదో ఉన్నది అందులోనని తీరబోసి నిన్న ఒక 5 గంటలు వస్తాయి, సార్లు వస్తాయి, వాళ్ళకి కట్టుకెళ్ళి చూపించలేదమ్మా, ఇందులో పైసలు వేయలేదు అన్నాడు. ఇంకా అయితే అప్పటి నుంచి ఇలా ఏడుతో కూర్చుంటున్నాను. మరి ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తారు, ఏం చేస్తారో నాకు తెలవదు బాబా. నా పరిస్థితి ఇది, కూర్చుంటే లేకలేకుండా ఉన్నాను నేను.